ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన వారమంతా మీ సజీవ లెక్కలో మమ్మను భద్రముగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. మీ ఆరాధనలో మేము కూడుకుని మీ మాటలను బట్టి సంతోషించి ఆనందించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. మరి రాలేని బిడ్డలు, రావాలి అనుకుంటున్న బిడ్డలను తండ్రి మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ సన్నిధికి తీసుకుని రావడానికి మీ కృపను అనుగ్రహించమని చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి వినగలిగే చెవులు, గ్రహించే మనసును మా అందరికీ అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితాలకు, మా కుటుంబ ఆదరణ కొరకు అవసరమైన సంగతులను మా అందరికీ నేర్పించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఒకసారి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మరి దేవుని కుటుంబంగా ఉంటున్నామా, దుష్టుని కుటుంబంగా ఉంటున్నామా అనేది మాట్లాడుకుందాం. అయితే కుటుంబము అనగా దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చారు కుటుంబానికి. కుటుంబంలో మరి పాత్రలుగా, దేవుడిచ్చిన పాత్రలుగా బిడ్డలు, అన్నదమ్ములు ఎలా ఉంటున్నారు, అక్క చెల్లుళ్ళు ఎలా ఉంటున్నారు, అలాగే చిన్న బిడ్డలు ఎలా ఉంటున్నారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు అని ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఎలా ఉండాలో కూడా మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు సమాజంలో కుటుంబాల పరిస్థితి చూస్తే అసలు ఏమీ బాలేదండి. ఇదివరకు ప్రారంభంలో ఉమ్మడి కుటుంబాలు అని ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ చక్కగా వారు కావలసినవి తింటూ ఆనందంగా సంతోషంగా గడిపే రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడు పెళ్ళైన మరుక్షణమే వేరే కాపురాలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఉమ్మడిలో ఎమడలేకపోతున్నారు, ఉమ్మడి కుటుంబాలలో ఉండలేకపోతున్నారు. ఎందుకంటే భార్యాభర్తలు కలిసి ఉంటే చాలామందికి కుటుంబంలో వార్చలేని వారు ఉంటారు, వారి ఎదుగుదలను చూసి వారవలేని వారు ఉంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు మనకి ఎదురుపడుతున్నప్పుడు వీళ్ళతో కలిసి ఉండడం కంటే విడిపోవటమే మంచిది కదా అని ఒక భావనలోకి వచ్చేస్తూ ఉంటారు పిల్లలు కూడా. కానీ దేవుడు అలా కోరుకోలేదు ఎప్పుడు కూడా. ఆయన కుటుంబంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఎలా దేవుని గురించి పని చేయాలి, కలిసికట్టుగా కుటుంబాలు ఉంటూ దేవుని పనిలో ఎలా కొనసాగాలి అని దేవుడు కోరుకుంటున్నారు మన నుంచి. మరి మనం ఏమి అప్పగిస్తున్నామో దేవునికి అనేది తెలియదు. కానీ దేవుడు ఏమనుకున్నారంటే పరలోకంలో ఒక గొప్ప కుటుంబం ఉంది ఆయనకి. ఉందా? దేవునికి కుటుంబం ఉందమ్మా? ఉంది. ఏం కుటుంబం ఉంది? ఎవరున్నారు ఆ కుటుంబంలో? దేవుని కుటుంబంలో ఎవరున్నారు అని మనం ఆలోచిస్తే పరలోకంలో తండ్రిగా మరి తండ్రి అయిన దేవుడు ఉన్నారు. అలాగే కుమారులుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఎలాంటి కుటుంబం అని మనం ఆలోచిస్తే పరిశుద్ధుల కుటుంబం అది. అవునా? పరిశుద్ధుల కుటుంబం. మరి భూమి మీద అలాంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? మనం చూస్తే మనకి లోకంలోనే కనిపిస్తూ ఉంటాయి. ఏం కనిపిస్తాయి? లోకంలో ఎన్నో కుటుంబాలు ఉంటాయి, కానీ పరిశుద్ధమైన కుటుంబం ఉందా లేదా అని మనం ఆలోచిస్తే ఎక్కడా లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఎవరో ఒకరు భక్తిహీనులుగా ఉండేవారు ఉంటారు, భక్తులుగా ఉండేవారు కూడా ఉంటారు. కానీ అందరూ భక్తి గలవారుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరం అయిపోయింది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారో, పరలోకంలో నా కుటుంబం ఎలా అయితే ఉందో భూమి మీద కూడా నా కుటుంబం అదే విధంగా ఉండాలనుకున్నారు. భూమి మీద కుటుంబాలు వేరు, పరలోకంలో ఉన్న కుటుంబం వేరు కాదు. పరలోకంలో ఉన్న కుటుంబమే భూమి మీద విస్తరించాలి అని దేవుడు కోరుకున్నారు. పరలోకంలో కుటుంబం ఎలా ఉంది? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా ఉన్నారు పరలోకంలో. అలాగే అదే కుటుంబం ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ కూడా ఎలా ఉండాలనుకుంటున్నారు దేవుడు? పరిశుద్ధమైన కుటుంబంగానే ఉండాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా పరిశుద్ధుల కుటుంబాలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇండియాలో ఒక వ్యక్తి ఉన్నారనుకో, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు.
ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇతను వాళ్ళిద్దరు కుమారులు కూడా ఏంటి పరిస్థితి, వాళ్ళు ఎక్కడున్నారు? ఒకళ్ళేమో ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎక్కడుంది? అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న వారి కుటుంబం ఎక్కడుంది? ఇండియాలో ఉంది కదా. అంటే ఇండియాలో ఉన్న కుటుంబమే ఒకళ్ళు అమెరికాలోను ఒకళ్ళు ఆస్ట్రేలియాలోని సెటిల్ అయినట్టుగా పరలోకంలో ఉన్న కుటుంబమే ఇక్కడ భూమి మీద కూడా విస్తరించబడింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అందుకే మన అందరికీ తెలిసిన మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక కుటుంబం గురించి మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్న మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అని మాట్లాడుతున్నారు. అంటే పరలోకమందు ఒక కుటుంబం ఉందట, భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది. ఈ రెండు కుటుంబాలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నాయంట? పరలోకపు తండ్రిని బట్టి భూమి మీద ఉన్న కుటుంబము కూడా తండ్రిదే అన్నట్టుగా పిలువబడుతుంది. మనం అనుకుంటే సరిపోతుందా? మన కుటుంబం పరలోకంలో ఉన్న దేవుని కుటుంబమే మా కుటుంబం అని మనం అనుకుంటే సరిపోతుందా? మనం అనుకోకూడదు, దేవుడు అనుకోవాలి. దేవుడు ఎప్పుడు అనుకుంటారో, ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా, ఎప్పుడైతే మనం నిర్దోషులుగా బ్రతుకుతామో అప్పుడు భూమి మీద ఉన్న కుటుంబాలు కూడా నావే, నా కుటుంబం ఎలా ఉందో అలాగే భూమి మీద ఉన్నవారు కూడా బ్రతుకుతున్నారు అని దేవుడు అనుకుంటారు. కానీ అలా ఎవరైనా బ్రతుకుతున్నారమ్మా? దేవుడు అనుకున్నట్టుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఎవరైనా బ్రతుకుతున్నారా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఖచ్చితంగా బ్రతకటం లేదని చెప్పొచ్చు. బ్రతుకుతున్నామా? చాలామంది వాక్యం వింటారు, ఎందుకు వింటారో తెలియదు, కానీ వాక్యానుసారమైన జీవితాలు అయితే ఎవరి జీవితాల్లో కూడా లేవు. అసలు వాక్యానుసారమైన జీవితాలు లేవు. ఎందుకు? వాక్యం వినేసి వెళ్ళిపోవడం తప్ప విన్న వాక్య ప్రకారంగా మేము బ్రతకాలి, ఎందుకంటే ఇక్కడ బ్రతికితేనే కదా మేము పరలోకం వెళ్తాము, ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తేనే కదా మేము తండ్రి దగ్గరకు చేరుకుంటామన్న ఆలోచన ఈనాటి క్రైస్తవ్యానికి లేదు. క్రైస్తవులందరూ కూడా ఎలా ఉంటున్నారు? నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు. అవునా కదా? అంటే మనం రెగ్యులర్గా ఏదైతే పని చేసుకుంటూ ఉంటామో అదే పనిగా మనం చర్చికి కూడా వెళ్ళి వచ్చేస్తున్నాము తప్ప అసలు అక్కడికి వెళ్ళాల్సిన ఉద్దేశం ఏంటి, ఎందుకు వెళ్తున్నాము, ఏం వింటున్నాము, ఎక్కడికి వెళ్ళాలని వింటున్నాము అన్న ఆలోచన అయితే చాలామందికి లేదు. చాలామందికి ఏంటి, ఖచ్చితంగా 95% భక్తి జీవితాలు కూల్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా ఉన్నవారే. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటి? పరిశుద్ధుల కుటుంబాలు భూమి మీద ఏర్పడాలని కోరుకుంటున్నారు. నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలంటే నేను పరిశుద్ధుడుగా ఉండాలని దేవుడు ఏమనుకుంటున్నారు? ఆయన పరిశుద్ధుడుగా, ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధుల కుటుంబాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని ఆశ నిరాశగానే మిగిలిపోయింది ఈరోజు. ఒక మాటని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. అంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత గొప్పగా ఉందంటే మనలో నివసించి సంచరించాలనుకుంటున్నారట దేవుడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు దేవుడు? మనలో ఉండాలి, మనతో ఉండాలి అని దేవుడు కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నాము? మనం ఎవరి కుటుంబంగా ఉంటున్నాం? దేవుని కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కదా మనల్ని. మరి మనం ఎవరి కుటుంబాలుగా ఉంటున్నాము? ఎవరి కుటుంబాలుగా ఉంటున్నామమ్మ? మనం దేవుని కుటుంబంగానే ఉంటున్నామా? మాటకి ఏదో దేవుని కుటుంబంగా ఉంటున్నామని చెప్పేసుకుంటున్నాం, కానీ
మన ప్రవర్తన మార్చుకుంటున్నామా? మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? మన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంది? మన భర్త ఎలా ఉన్నారు? ఇలాగా ప్రతి దాన్ని చూసుకుంటే ఏదో ఒక లోపం మన జీవితాలలో కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనలో ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నారో, నా బిడ్డలు నా కుటుంబంగా నా ప్రజలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ మనం ఎవరి పిల్లల్లా ఉంటున్నామో తెలుసమ్మా? ఎవరి పిల్లల్లా ఉంటున్నాం? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. చాలమ్మా, ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి పిల్లలంగా ఉంటున్నామట మనం? మీరు మాట్లాడాలి. ఎవరి పిల్లలుగా ఉంటున్నాం మనం? మీకు తెలిసిన విషయాలే కదా నేను మాట్లాడుతున్నాను. దేవుడేమో ఆయన మనలో నివసించాలని, మనలో సంచరించాలని, ఆయన ప్రజలుగా మనం ఉండాలి అని, ఆయన కుటుంబంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, మనం ఎవరి కుటుంబంగా ఉండాలనుకుంటున్నాం? అపవాది కుటుంబంగా ఉండాలనుకుంటున్నాం. అవునా కాదా? ఉండాలనుకుంటున్నామా? అపవాది కుటుంబంగానే ఉండాలనుకోవటం కాదు, ఉంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మన పరిస్థితులను దాటుకుని మనం దేవుని సన్నిధికి వెళ్ళం. అసలు ఏదైనా ఒక పరిస్థితి, మనకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వెంటనే మనం దేవుని సన్నిధికి రావటం మానేస్తాం. అప్పుడు ఎవరికి మనం వెయిటేజ్ ఇస్తున్నాం? మన కుటుంబ సమస్యలకే కదా ప్రాధాన్యతనిస్తున్నాం, తరువాతే కదా దేవుణ్ణి. ఏదైనా ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి కారణాలు వెతుక్కోకూడదు. మనం వెళ్ళకుండా ఉండటానికి కారణాలు వెతుక్కోకూడదు. ప్రార్థనకు వెళ్తున్నప్పుడు చాలామంది తలనొప్పి వచ్చిందని, కాలు నొప్పి వచ్చినాయని, నడువు నొప్పి వచ్చిందని, మబ్బేసిందని, వర్షం వచ్చేలా ఉందని మానేస్తూ ఉంటారు. దేవుడు అర్థమైతే చిన్న చిన్న వాటికే మానేస్తే పరలోకం ఎలా వస్తుంది మనకు చెప్పండి? ఆరాధనని పోగొట్టుకోవటం ఎంత దురదృష్టకరమో ఆలోచించండి. దేవుని సన్నిధిలో గడపడం ఎంత అదృష్టంగా భావించుకోవాలి మనం. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎలా బ్రతకాలి నేను, దేవుడు నాకు ఏం చెప్పబోతున్నారు అన్న ఆతృత, ఆరాటం మనలో కనిపించాలి. ఇవన్నీ కాకుండా మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన పరిస్థితి? దేవుడు ఏమనుకోరలే, నా పరిస్థితి ఆయనకి తెలియదేంటి? ఇలా మాట్లాడుకుని మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి మాటలు మనం సరిపెట్టుకుంటూ ఉంటే మనకు పరలోకం వస్తుందమ్మా? పరలోకం వస్తుందా మనకి? చిన్న చిన్న వాటికే మనం దేవుని సన్నిధి మానేసి బ్రతికితే గనక పరలోకం వస్తుందా మనకి? వస్తుందా లేదా ఆలోచించండి. పరలోకం కోసం కష్టపడే వారు ఎవ్వరు కూడా లేరు. మనం అనుకుంటాం దేవుని కుటుంబంగానే ఉంటున్నాం కదా, మనం ప్రార్థనకు వెళ్తున్నాం కదా, ప్రతి వారం కూడా వాక్యం విని వచ్చేస్తున్నాం కదా, కానుక మనకి తోచింది కానుకేస్తున్నాం కదా, దేవుని కుటుంబంగానే ఉంటున్నాం కదా అనుకుంటాం. ఇది సరిపోదు దేవునికి. ఎలా అంటున్నారు? యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చేవారుగా ఉన్నారట. తండ్రి దురాశలను నెరవేర్చేవారుగా అంటే, తండ్రి దురాశలు అంటే ఏంటి? అపవాది ఆలోచనలు ఏంటి? అపవాది దురాశలు ఏంటి అంటే, మనకి చూసినవన్నీ కూడా కావాలి అన్న ఆశలు పుడుతూ ఉంటాయి. అవునా? చూసేవన్నీ కావాలనుకుంటాం. లేకపోతే ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళకంటే గొప్పగా నేను ఎదగాలి అని కోరుకుంటూ ఉంటాం. ఏదైనా గొడవ అయితే మనమే ఉంటాం వారి మధ్యలో. ప్రతిదీ కూడా దుష్ట సంబంధమైన క్రియల్లోనే మనం బ్రతుకుతూ ఉంటే గనక పరిశుద్ధుల కుటుంబాలుగా మారేది ఎప్పుడు చెప్పండి? ఎంత గొప్పగా మన కుటుంబాన్ని కట్టుకోవాలో, ఎంత గొప్పగా మన జీవితాన్ని కాపాడుకోవాలో మనకు అర్థం కావటం లేదు. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మనకు అర్థం కావటం లేదు. ఈరోజు వాక్యాన్ని చెప్పడానికి ఇదిగో మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు దేవుడు వాక్యాన్ని. యోహాను గారు, అరణ్యంలో ఉన్న యోహాను గారి దగ్గరికి వెళ్ళిపోయిందట. అప్పుడు చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది ప్రధానులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుని ఎవరి దగ్గరికి వెళ్ళిందట వాక్యం? అరణ్యంలో ఉన్న యోహాను గారి దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఆయన కోసం ఎవరైతే బ్రతకాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడున్నా, ఏ మూలలో ఉన్న వాక్యం వారి దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది రెక్కలను కట్టుకుని.
ఈరోజు వాక్యం మన దగ్గరికి వచ్చేటప్పటికి మనకు లోకువైపోతుందా? చాలామంది మరి వాక్యాన్ని పోగొట్టుకున్న వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న కారణాలకి దేవుని సన్నిధి మానేయటమంటే అది దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. కానీ కుటుంబంగా దుష్ట కుటుంబం ఎలా ఉంటుంది, దుష్టుని కుటుంబం ఎలా ఉంటుంది, ఎలా పతనం అయిపోయిందో ఒకరి గురించి మనం చూద్దాం. మనకి ఒకరు గుర్తుకు రావాలి. ఎవరు గుర్తు రావాలి మనకి? ఎవరమ్మా? కుటుంబాన్ని నాశనం చేసుకున్నవారు ఒకరు ఉన్నారు. ఎవరు వాళ్ళు అని మనం ఆలోచిస్తే మనకి బాగా సుపరిచితం ఇస్కరియోతు యోధా. యోధా గారి కుటుంబం ఉందమ్మా? ఉందా? యోధా గారి కుటుంబం ఉందా? ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని మోసం చేసిన యోధానే చూస్తాం తప్ప అతని కుటుంబ విషయాన్ని అసలు మనం పట్టించుకోము అసలు. కానీ అతను చేసిన పాపానికి అతని కుటుంబం ఎంత నష్టపోయిందో, అతను ఎంత నష్టపోయారో ఇప్పుడు మనం లేఖనాల్లో చూద్దాం. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు చదవండి. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక, వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక, వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక, వాని కష్టార్జితము పరులు దోచుకొందురుగాక, వానికి కృప చూపువారు లేకపోవుదురుగాక, తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోవుదురుగాక అని ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారో చాలామంది బైబిల్ని మేము 10 సార్లు చదివేసాం, 20 సార్లు చదివేసామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ చదువుకుంటూ వెళ్ళిపోవటం వలన మనకు ఎలాంటి ప్రయోజనము కూడా ఉండదు. ప్రతి మాటని కూడా మనం అర్థం చేసుకుంటూ చదవాలి. అది ఎంత టైం పడుతున్నా కానీ మనకి అర్థం కాకపోతే అక్కడ ఆగి దాన్ని ఆలోచించి అర్థం చేసుకుని మనం ముందుకి కొనసాగాలి తప్ప అర్థం కావటం లేదు కదా అని దాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతే కనుక మనకి దేవుని ప్రేమ ఏంటో, ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటో మనకు అర్థం కాదు. ఇక్కడ మరి ఎవరి గురించి, ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని మనం ఆలోచిస్తే ఏం మాట్లాడుతున్నారో, వాని జీవిత దినములు కొద్దివగునుగాక. ఇస్కరియోతు యోధా ఎన్ని సంవత్సరాలు బ్రతికారమ్మా? చాలా యవనస్తుడుగా ఉన్నప్పుడే కదా చనిపోయారు. యేసుక్రీస్తు వారు ఎంత ఏజ్లో ఉన్నారో ఇంచుమించుగా అంతే ఏజ్. అతనికి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. మరి ఎంతో చక్కగా అతను కుటుంబం కట్టుకుని బ్రతికిన దాఖలాలు ఉన్నప్పటికీ కూడా అతని జీవితాన్ని ఎలా కూల్చేసుకున్నాడో మనం ఆలోచించాలి. దేవునిలోనే ఉంటూ కుటుంబాన్ని ఎంతో చక్కగా నడిపించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఇస్కరియోతు యోధా ఎలా పతనం చేసుకున్నాడు చూడండి. ఎప్పుడు కూడా మనం బాగుపడాలి అన్నా, మనం నాశనం అయిపోవాలి అన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరో వచ్చి మనల్ని నాశనం చేయరు. మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టే మన కుటుంబ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నారు, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఎవరు తీసుకున్నారు వాని ఉద్యోగం? ఇస్కరియోతు యోధా ఉద్యోగం ఎవరికి వచ్చింది? మత్తీయా అనే ఒక వ్యక్తి, అతను అపోస్తలుడిగా చేర్చబడ్డాడు. అంటే ఇస్కరియోతు యోధా ఉద్యోగాన్ని మత్తీయా అనే అతను తీసుకున్నారు. తర్వాత వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. లేనివారయ్యారా? ఇస్కరియోతు యోధా చచ్చిపోవటంతోనే తన బిడ్డలు అనాథలుగా, తండ్రి లేని బిడ్డలుగా మారిపోయారు. వాని భార్య విధవరాలైపోయింది భర్త లేకపోవటం వలన. వాని బిడ్డలు దేశదెమ్మరులై భిక్షమెత్తే పరిస్థితి వచ్చేసింది. ఇదంతా కూడా ఎవరు పతనం చేసుకున్నారు తన కుటుంబాన్ని? ఇస్కరియోతు యోధా తన చేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసేసుకున్నాడు.
క్రీస్తు వారితో తిరుగుతూ ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోకుండా క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఆయనతో తిరుగుతూ ఆయనతో సువార్త చేస్తూ ఆయనతో అద్భుత కార్యాలు చేస్తూ కూడా క్రీస్తు వారిని ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని వాడుగానే మిగిలిపోయాడు ఇస్కరియోతు యోధ. తన కుటుంబాన్ని కూడా కాపాడుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాడు ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ గురించేనా ఇదంతా చెబుతున్నది అని మనం ఆలోచిస్తే చూడండి, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 18వ వచనం చూడమ్మా. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 18వ వచనం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దేమా అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. కీర్తనల గ్రంథంలో మీరు ఏవైతే మాటలు మాట్లాడారో అది ఇక్కడ మాట్లాడుతున్నారు. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే కీర్తనల గ్రంథంలో యోధా గారి కుటుంబం గురించి ఆల్రెడీ ముందే వ్రాయబడింది. మనం అనుకుంటాము నిజంగా ఒక పాములా వాడుకున్నట్టుగా ఉన్నారండి యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధాని. ఆయన అప్పగించటం వల్లనే కదా, క్రీస్తు వారికి అప్పగించటం వల్లనే కదా ఈరోజు మనందరికీ కూడా రక్షణ వచ్చింది అనుకుంటాం మనం. అవునా? అనుకుంటామా? ఖచ్చితంగా అనుకుంటారు చాలామంది. ఇస్కరియోతు యోధ లేకపోతే క్రీస్తు వారి శిలువ మరణం జరగకపోదును, ఆయన మరణం అవ్వకపోతే గనక మనందరికీ రక్షణ రాకపోదును అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అసలు దేవుడు క్రీస్తు వారిని శిలువ మరణానికి పంపించాలి అంటే ఇస్కరియోతు యోధ వల్లే జరుగుతుందా? ఎలా అయినా ఆయన ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటారు. ఈయనకి ఎందుకు మధ్యలో వెళ్ళిపోయాడు? మీకు ఇక్కడ ఒక ఉదాహరణ, గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను మీకు. జైల్లో ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఉరి శిక్ష పడిపోయింది. ఉరి శిక్ష పడిన వ్యక్తికి ఇదిగో పలానా రోజు ఒక 4 రోజుల్లో అతను అతను ఖరారు అయిపోయింది, అతను శిక్షార్హుడు కాబట్టి అతన్ని ఉరేసి చంపేయాలి 4 రోజుల్లో అని స్టేట్మెంట్ రాసిచ్చారు జడ్జి. అయితే రాసిచ్చిన తర్వాత 4 రోజుల్లో ఎలాగా చచ్చిపోతాడు కదా అనేసి ఆ వ్యక్తి మీద పగ ఉన్న వ్యక్తి వెళ్ళిపోయి చంపేశాడు అనుకో, ఏమవుతుంది పరిస్థితి? ఏమవుతుందమ్మా? ఇతను కూడా వెళ్ళిపోతాడు, అరెస్ట్లోకి వెళ్ళిపోతాడా? ఎందుకు వెళ్తాడు? అతను ఏమంటాడు, ఇదేంటయ్యా మీరు ఎలాగ 4 రోజుల్లో చంపేస్తారు కదా, మీకు శ్రమ లేకుండా నేనే చంపేశాను, దానికి నాకు శిక్ష వేస్తున్నారేట అని అడగటానికి వీల్లేదు. ఈ 4 రోజులు కూడా అతను శిక్ష అనుభవించాలి, 4వ రోజున ఉరి శిక్షలోకి వెళ్ళాలి, అది రూలు. కానీ ఈ మధ్యలో వెళ్ళిపోయి వీడు ఏం చేశాడు? ఆ శిక్ష పడిన వాడిని ముందుగానే చంపేశాడు. చంపేయటం వలన ఏం జరిగింది? చంపేసిన వ్యక్తికి శిక్ష పడిపోయింది. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఏం చేశారు? యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాలి అన్నది ప్రవచనం, ఆయన మరణిస్తారు, నేనున్నాను కదా అప్పగించడానికని ఈయన మధ్యలో వెళ్ళిపోయారు. ఇస్కరియోతు యోధాని ఏమన్నా క్రీస్తు వారిని అప్పగించమని దేవుడు ఏర్పాటు చేశారా? లేదు. ఈయనంతటి ఈయనే ఆయనకున్న ఆశను బట్టి, ఆయనకున్న అత్యాశను బట్టి, ఆయనకున్న పరిస్థితులను బట్టి, ఆయనకున్న అప్పుల్ని బట్టి డబ్బుకి లోబడిపోయాడు, వెండి నాణాలకి లోబడిపోయి క్రీస్తు వారిని అప్పగించేశాడు మధ్యలో వెళ్ళి. ఇతను అప్పగించకపోయినా, ఇతను మధ్యలో లేకపోయినా ఏదో ఒకలాగా యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు బంధించేస్తారు. కానీ మధ్యలో నేను ఉన్నాను అని వెళ్ళిపోయాడు చూడండి ఇస్కరియోతు యోధ. అందుకు ఇప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందే ఇతను మధ్యలో వెళ్ళిపోవటం వలన శిక్షార్హుడుగా మారిపోయాడు, ఒక శాపగ్రస్తుడుగా తన కుటుంబాన్ని నాశనం చేసేసుకున్నాడు. కుటుంబం ఎంతో పచ్చగా ఉండాలని, దేవునిలో ఎంత గొప్పగా ఉండాలని దేవుడు ఆయన అనుకున్నట్టుగా నా కుటుంబాలు ఉండాలి, పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటే క్రీస్తు వారితోనే తిరిగారు అంటే ఎంత అదృష్టవంతుడండి ఇస్కరియోతు యోధ.
చివరి వరకు, మరణం వరకు కూడా ఆయనతోనే ఉంటూ చివరిలో చిన్న దానికి పడిపోయాడు. అంటే ఈరోజు అపవాది మనకి కూడా ఎన్నో ఆశల్ని చూపిస్తూ ఉంటుంది. మనకి కూడా ఎన్నో ఆశలు, డబ్బు మీద వ్యామోహం, బంగారం మీద వ్యామోహం, బట్టల మీద వ్యామోహం, ఆస్తుల మీద వ్యామోహం, స్థలాల మీద, పొలాల మీద, ఎన్నో సంపదల మీద మనం వ్యామోహం చూపిస్తున్నాము. అంటే ఈ ఆశలు పుట్టించి మనల్ని ఒక చిక్కుల్లోకి లాగి పడేస్తుంది. అప్పటికే అంతా కూడా పూర్తయిపోతుంది. మనం నాశనంలోకి వెళ్ళిపోతున్నాం మనకు తెలియకుండానే. ఒకటి మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పారు పాస్టర్ గారు. ధ్రువ ఎలుగుబంటులు ఉంటాయి కదా, అవి ఎక్కడ ఉంటాయంట? మంచు ప్రాంతాలలో ఉంటాయంట. మనకి ఎలుగుబంటులు ఎలా కనిపిస్తాయి? ఎలా ఉంటాయి అవి? నల్లటి ఆకారం, బొచ్చుతో నల్లటి ఆకారంతో బాగా వంత చూడటానికి. కానీ ధ్రువ ఎలుగుబంటులు చాలా అందంగా ఉంటాయి. మీరు నెట్లో చూడండి, చాలా తెల్లటి బొచ్చుతో మంచి కుక్క పిల్లల్లాగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంత అందంగా ఉన్న వాటికి ఒక వీక్నెస్ ఉందట. ఏంటి ఆ వీక్నెస్ అంటే, ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ రక్తపు వాసన పసిగట్టి ఆ రక్తాన్ని తాగటం అంటే చాలా ఇష్టం అంట దానికి. దాని బలహీనత తెలుసుకున్న వేటగాడు ఏం చేస్తాడంటే, ధ్రువపు ఎలుగుబంటిని పట్టుకోవటానికి వేటగాడు ఏం చేస్తాడంట, ఆ మంచు ప్రాంతాలు కదా అవి ఉండేవి, మంచు ప్రాంతాల్లోనే నివసిస్తాయి అవి. మంచు ప్రాంతాలలో ఆ మంచు కింద బ్లేడులను అమరుస్తాడంట. బ్లేడ్లు అమర్చి పైనంతా కూడా మంచుతో కప్పేస్తాడంట. కప్పేసిన తర్వాత ఆ మంచు మీద ఏం చేస్తాడో కొంతవరకు బ్లడ్ను చల్లుతాడంట. అంటే ఎలా పట్టుకుంటున్నాడో చూడండి. ఒక ఎలుగుబంటి బలహీనతను బట్టి దాన్ని లొంగ తీసుకుంటున్నాడో అన్నదే మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. ఎప్పుడైతే ఆ బ్లడ్ వాసన పసిగడుతుందో ధ్రువపు ఎలుగుబంటి ఆనందంతో గబగబా వెళ్ళిపోతుందంట. ఈరోజు నా పంట పండింది, బోలెడంత రక్తం ఉంది నేను తాగడానికి, అదిగో పలానా చోట ఉంది, నేను గబగబా వెళ్ళి దాన్ని సేవించాలి అని ఈ ధ్రువపు ఎలుగుబంటి ఏం చేస్తుంది? సంతోషంతో, ఆనందంతో. ఎందుకని? దానికి బలహీనత. బ్లడ్ తాగడం అంటే, రక్తం తాగడం అంటే, రక్తాన్ని తాగడానికి వస్తుంది. ఆ రక్తాన్ని నాకుతూ ఉంటుంది. ఇప్పుడు నాలుక మనకు వేడిగా ఉంటుంది కదా, అలా నాకుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ వేడికి ఆ మంచు అంతా కూడా కరిగిపోతుంది. ఆ పైన మంచు అంతా కూడా కరిగి ఆ బ్లేడ్లకు తగులుతుంది అంట. దీని నాలుకలు ఎక్కడ తగులుతుంది? ఆ మంచు కింద ఉన్న బ్లేడ్లకు తగలడం వల్ల ఆ బ్లేడ్లకి నాలుక అంతా కూడా కట్ అయిపోతుంది. కట్ అవటం వల్ల రక్తం ఇంకా ధారలుగా వచ్చేస్తుంది. ఈ చలికి, ఈ మంచుకి ఆ నాలుక అంతా కూడా ఏమైపోతుంది? మొద్దుబారిపోతుంది. అవునా? మనం ఐస్ పట్టుకొని మన చేతితో స్పర్శ తెలియదు, కొద్దిసేపటికి మనకి స్పర్శ తెలీదు. అలాగే నాలుక స్పర్శను కోల్పోతుంది, ఆ రక్తాన్ని తాగుతుంది. ఇంతకీ దాని రక్తమే అది తాగుతుందన్న సంగతి దానికి తెలీదు. దాని రక్తమే అది తాగుతుందన్న సంగతి తెలీదు. అమ్మ బాబు, ఇంత రక్తం ఉందేంటి, ఇక్కడ ఏ జంతువు చచ్చిపోయింది, ఇంత రక్తం ఉందేంటి అని ఆనందంగా తాగేస్తుందంటే ఇంతకీ దాని రక్తమే అది తాగుతూ ఉంటుంది. ఆ బ్లేడ్ల చేత అది కట్ అయిపోయి ఆ రక్తం అంతా దారులుగా పోతూ ఉంటే పోయి సొమ్మసిల్లి పడిపోతుంది అంటది. చూసారా? దాని బలహీనతే ఏమైపోయింది? దాన్ని పట్టించేసింది. ఈరోజు మనకి కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను బట్టి దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతున్నాము, అపవాది మాయలో పడిపోతున్నాము, దేవుని కుటుంబంగా మనం బ్రతకలేకపోతున్నాము. ఆలోచించండి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి మనకి. అపవాది ఏదో ఒక రూపంలో ఏదో ఒకలాగా వచ్చి మన మీద ఊరిలో ఒగ్గి చిక్కించుకుంటూ ఎదురు చూస్తున్నాడంట. ఎలా అయినా సరే వీడు నా చిక్కుల్లో పడకపోతాడా, నాకు దొరకకపోతాడా అని అది ఎదురు చూస్తూ ఉంటుందంట. ఎంత మాయలోకి వెళ్ళిపోతున్నామో, ఎంత మాయ బ్రతుకుతున్నామో మనకు అర్థం కావటం లేదు. క్రీస్తు వారి కూడానే ఉంటున్నారు, ఆయన చెప్పే మాటలన్నీ వింటున్నారు, కానీ ఈయన బుర్రకి ఎక్కటం లేదు. యోధాకి బుర్రకి ఎక్కకపోవటం వల్ల అతని పరిస్థితి ఏమైపోతుంది? ఇస్కరియోతు యోధా ఏమైపోతున్నాడు అంటే డబ్బుకి బానిసైపోయాడు, తన అప్పులకి బానిసైపోయాడు. నా అప్పులు తీర్చేసుకుంటాను, ఒక్కసారిగా తీరిపోతే నాకు అంతా కూడా మంచిగా జరుగుతుంది అనుకున్నారు. ఆ డబ్బు సంచిలో కొద్దిగా దొంగిలిస్తూ ఒకేసారి
పాగా వేశాడు ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు వారిని అమ్మేయటం అనేది మనం లేఖనాల్లో చూస్తున్నాం. అంటే తన కుటుంబ జీవితాన్ని తనొక్కడే కాదు, పాపం చేసిన తనొక్కడే కాదు, తన బిడ్డలు కూడా భిక్షమెత్తే పరిస్థితి వచ్చింది. తండ్రి లేని వారు అయిపోయారు. తన భార్య విధవరాలుగా మారిపోయింది. అతని ఉద్యోగం వేరొకరు తీసుకున్నారు. ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ పరలోకంలో ఒక సెలెక్ట్ అయిపోయి ఒక సింహాసనం అతని కోసం రెడీగా ఉంటే ఆ సింహాసనం నాకు వద్దు, నేను అపవాది బిడ్డగానే బ్రతుకుతాను అని తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్న ఒక ఇస్కరియోతు యోధ కుటుంబంలో ఉంటున్నామా మనం? చెప్పండి. ఇలాగే ఉంటున్నామా? మనకు లేవా ఆశలు? డబ్బాశ మనకు లేదా? ఫలానా చోట డబ్బులు ఇస్తున్నారంటే ప్రార్థన మానేసి కూడా వెళ్ళిపోతాం మనం. వెళ్ళమాలగా ఇన్ని మాటలు వింటున్నా మనకి ఎలా ఉంటుందో తెలుసా? ఈ మాటలన్నీ వినేసిన తర్వాత మరలా మన బ్రతుకులు మనవే, మన జీవితాలు మనవే, మనం ఉండే తీరు ఒకటే. అసలు ఎప్పటికీ కూడా కనీసం దేవుని మాట మన మనసును కరిగించటం లేదా? జక్కయ్య గురించి చెప్పుకున్నాం. ఒకే ఒక్క మాట ఆయన ఏమి సువార్త వినలేదు. యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించలేదు. జక్కయ్యకి ఏమన్నారు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎంత గొప్ప మహానుభావుడు! పాపాత్ముడైన నా ఇంటికి రావాలనుకుంటున్నారేంటి? ఇలాంటి పాపాత్ముడి జీవితం నాకు వద్దు అనుకున్నాడు ఆయన. ఒక్క మాటక మారిపోయాడు. ఈరోజు ఎన్ని వేల లక్షల మాటలు వినేస్తున్నాం మనం. ఇన్ని మాటలు వింటున్నాం కదా. దేవుడు ఒక రోజు అడుగుతారు, అమ్మ నీకు ఎన్నో మాటలు, నా మాటలు వినిపించాం కదా, ఏం మారావు నువ్వు అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తాము, మనం ఎలా బ్రతకాలి, మన బిడ్డలు ఎలా బ్రతకాలి. లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటాం తప్ప వాక్యానుసారమైన జీవితాలు మన దగ్గర ఉన్నాయా అండి? అసలు దేవుడు పరిశుద్ధుల కుటుంబాలు కావాలనుకుంటున్నారు కదా. నా కుటుంబాన్ని పరిశుద్ధంగా కట్టుకోవాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందా? లేదు. ఇస్కరియోతు యోధ కుటుంబం ఎలా నాశనం అయిపోయిందో, చాలా నాశనం అయిపోయిన కుటుంబాలని బట్టి చూసి వాటికి మాదిరికరంగా బ్రతుకుతాం తప్ప పరిశుద్ధుల కుటుంబాలు వారి జీవితాలు కట్టుకున్నట్టుగా మనం ఎక్కడ బ్రతుకుతున్నాం చెప్పండి. అసలు మొన్న ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలామంది సంఘం ఉన్నారు, వాక్యానుసారంగా బ్రతికేవారు. ఒక 2-3 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంకెప్పటికీ అర్థమవుతుంది, వాక్యం లేని సంఘాలే ఎంతో భక్తిగా ఉంటున్నాయి కదా, వాక్యం కలిగిన సంఘం ఇంకెంత భక్తిగా ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు మనసుకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సంఘంగా కూడుకొని ఏదో డబ్బు చేసుకోవడానికి, సొమ్ము చేసుకోవటానికి కాదు, కొంతమంది ఆత్మలనైనా రక్షణలోకి నడిపించాలి, పరలోకానికి వారిని తీసుకుని వెళ్ళాలి అన్న మంచి ఉద్దేశంతో ఇక్కడ మరింత ప్రయాసతో క్లాసులను ఏర్పాటు చేస్తుంటే వచ్చి వాక్యం వినడానికి ఎంత కష్టమైపోతుందో. చిన్న చిన్న కారణాలు బట్టి దేవుని సన్నిధి మానేస్తున్నారు అంటే పరలోకం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి వాళ్ళకి. ఈరోజు తప్పుడు బోధల్లో మనుషులు ఉండిపోతున్నారు తప్ప. అందుకే యేసుక్రీస్తు వారు నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరన్నారు. మరి ఈరోజు ఆయన మాటలే మనం చెబుతున్నాం కానీ ఇవి కాదు నమ్మటం. ఆశీర్వాద పండుగలు అంటే వెళ్ళిపోతాం, మనం స్వస్థత ప్రార్థనలు అంటే వెళ్ళిపోతాము. ఏ పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మీ పరిస్థితులన్నీ చక్కబడిపోతాయని ఏ పాస్టర్ గారన్నా చెప్పారంటే పరుగులు పెట్టి వెళుతూ ఉంటాం మన పరిస్థితులు చక్కబరుచుకోవడానికి. ఎప్పటికీ ఈ లోకం గురించే మనం ఆలోచిస్తూ ఉంటే పరలోకం గురించి మనం ఆలోచించేది ఎప్పుడు చెప్పండి? దేవుడు ఆయన మాటల ద్వారా ఎంతో హెచ్చరిస్తున్నా కానీ మన కుటుంబాల్ని మనం కాపాడుకోవటం లేదు అంటే దేవునికి ఏమని సమాధానం చెప్తారో, ఆయనకి ఏమని లెక్క అప్పగిస్తారో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు నాశనం చేసుకున్న యోధ కుటుంబం చూసాం కదా. ఇప్పుడు ఒక గొప్ప కుటుంబం మనకు కనిపిస్తుంది. మరొక మాట కూడా చూడండి. లోకాసు వార్త మొదటి అధ్యాయము. లోకాసు వార్త మొదటి అధ్యాయము 5-6 వచనాలు. యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. బాగా గుర్తుపెట్టుకోండి, జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ
ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. వీళ్ళ గురించి మనం ఆలోచిద్దామండి. వీళ్ళది చాలా గొప్ప కుటుంబం అండి. ఎవరికైనా సరే పిల్లలు లేకపోతే మొట్టమొదటిగా మనం మాట్లాడే మాట ఏంటి? ప్రార్థనలో పెట్టండి, నా బిడ్డకి బిడ్డలు లేరు, ఎవరో ఒక పాప బాబో కావాలి, మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాం. మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా, ప్రార్థనా రిక్వెస్ట్లని. అయితే ఈ జకర్యా ఎలిజబెతులకి పిల్లలు లేరు, వృద్ధాప్యంలోకి వచ్చేసారు. దేవుణ్ణి పిల్లలు కావాలని అడిగారా? వాళ్ళు అడిగినట్టుంది. అక్కడ చదివిన దగ్గర పిల్లలు కావాలని అడిగారా లేదా? అడిగారమ్మా? ఇక్కడ చూడండి, జకర్యా అని ఒక యాజకుడు ఉండెను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. జకర్యా ఎలిజబెతులు ఇద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా, అంటే ఏ అపరాధము లేని వారుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకున్నారట జకర్యా ఎలిజబెతులు. పిల్లలు లేకపోతే అడుగుతారు కదా దేవుణ్ణి, నాయన నాకు ఒక పాపనో బాబునో ఇవ్వాలి, నేను నీ సన్నిధిలో పెట్టాలి, నేను నీ కోసం పెంచుతానైనా అడుగుతారు కదా. అలా కూడా అడగటం లేదు వీళ్ళు. అలా అడగకుండా దేవుని మీదే ఆనుకొని ఉన్నారు. నాకు బిడ్డలు ఇచ్చినా ఇవ్వకపోయినా అనేక మందిని రక్షణలోకి తీసుకుని వచ్చే పనిని దేవుడు నాకు అప్పగించారు కదా, మాకు అప్పగించారు కదా. ఒక యాజకత్వం చేసే పనిని నాకు అప్పగించారు కదా, ఆయన పనిలో నేను పరిపూర్ణంగా ఉండాలి అనుకున్నారు. నిరపరాధులుగా, ఏ పాపము లేని వారిగా, నీతిమంతులుగా వీళ్ళు దేవుని దృష్టికి కనిపిస్తున్నారట. ఎవరు? జకర్యా ఎలిజబెతులు కనిపిస్తుంటే అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి దోపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. దోప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత దోప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అంటున్నారు. అసలు ఈయన చేసిన ప్రార్థన ఏంటి? ఇక్కడ దేవదూత జకర్యా గారికి ఒక వంతు వచ్చిందట. ఎందుకంటే అతను యాజకుడు కదా. దూపము వేసే వంతు వచ్చినప్పుడు యాజకుడుగా జకర్యా వెళ్ళి దూపం వేస్తుంటే ఆ దూపములో, ఆ పొగలో ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ దేవదూత వచ్చేసిందట. దేవదూత రాగానే కలవరపడ్డాడు, భయపడ్డారు జకర్యా గారు. భయపడగానే అప్పుడు ఆమె అంటుంది, ఆ దేవదూత అంటుంది, నీకు ఒక కుమారుడు పుట్టబోతాడు, ఆ కుమారుడికి యోహాను అనే పేరు పెడతావు అంటున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు? అప్పటికి ఎలా ఉన్నారమ్మా? వృద్ధులుగా ఉన్నారు. ఫాలో అవుతున్నారా మీరు? నేను అడుగుతుంటే సమాధానం చెప్పటం లేదు. మరి ఎలా ఉన్నారు? జకర్యా ఎలిజబెతులు ఎలా ఉన్నారు? వృద్ధులుగా ఉన్నారు. ఈరోజు 40 సంవత్సరాలు దాటిన వారు పిల్లలు కనాలి అంటే అలా బ్రతుకుతారో లేదో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎందుకంటే బలం ఉడిగిపోతుంది 40 సంవత్సరాలకే. ఇంకొక బిడ్డను కనే అవకాశాన్ని కోల్పోతున్నారు తల్లులుగా ఉన్నవారు. బలమంతా పోతుంది, బిడ్డను కనే అంత శక్తి ఉండటం లేదు. కానీ వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెతుకు మరి గర్భం దాల్చటం, నీకు యోహాను గారు పుడతారు అని దేవదూత ఒక ధూపంలో ప్రత్యక్షమయ్యి ఆవిడ మాట్లాడుతుంది. దేవదూత చెబుతుంది ఎవరికి? జకర్యా గారికి. ఇంతకీ ఈయన చేసిన ప్రార్థన ఏంటి? అతనికి ఇచ్చిన వరం ఏంటి? ఈయన ఏం ప్రార్థన చేశారు అసలు? మళ్ళీ చదువుదామా? 8వ వచనం. జకర్యా
తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అతనికి ఏదైతే బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతను నెరవేరుస్తున్నారు జకర్యా గారు. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఏం ప్రార్థన చేశారు? నాకు పిల్లలు కావాలని ప్రార్థన చేశారమ్మా? అయ్యా, మేము కడు వృద్ధాప్యంలో ఉన్నాము, నా భార్య గొడ్రాలుగా ఉంది, నాకు ఒక బిడ్డని దయచేయండి అని దేవునికి ఏమన్నా ప్రార్థన చేశారా? చేయలేదు. మరి ప్రార్థన వినబడింది అంటుంది ఇక్కడ దేవదూత. నీ ప్రార్థన నాకు దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది జకర్యా, ఇదిగో నీకు ఒక బిడ్డను ఇవ్వాలి అనుకుంటున్నారు దేవుడు, ఆ బిడ్డకు నువ్వు యోహాను అని పేరు పెడతావని చెబుతుందంటే కనీసం మనం ఆలోచిస్తామమ్మా, ఇలాగే ఎందుకు మాట్లాడరు? ఆయన అసలు పిల్లల్ని అడగలేదు కదా. మనకు అన్న గారు గుర్తొస్తారు. ఆమె ఏం చేసింది? మోకరించి దుఃఖంతో ప్రార్థన చేసింది. నాకు ఒక బిడ్డ కావాలి, ఒక మగబిడ్డ కావాలని ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకి మగబిడ్డని బహుమతిగా ఇచ్చారు హన్నా గారికి దేవుడు. మరి ఇక్కడ వీళ్ళు ఏం అడగలేదు కదా. బిడ్డలను అడిగారా? మేము గొడ్రాలుగా, నా భార్య గొడ్రాలుగా ఉందని అడగటానికే వాళ్ళు యవనస్తులుగా లేరు, నడిప్రాయంలోని లేరు, వృద్ధాప్య స్థితిలో ఉన్నవారు బిడ్డల్ని అడగకుండా ఒక దేవదూత వచ్చి బిడ్డను దయచేస్తుంది. ఇదిగో జకర్యా, నీ ప్రార్థన వినబడిపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళింది, ఆయన నీకు ఒక కుమారుని వరముగా ఇవ్వాలనుకుంటున్నారని చెబుతున్నప్పుడు ఇది ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అసలు ఏమడిగారు అసలు ఈయన? ఎందుకు ఒక బిడ్డని ఇవ్వాలి అన్న ఆశ పుట్టింది దేవునికి అని మనం ఆలోచిస్తే ఇతను ఏం చేస్తున్నారో చూడండి. అసలు యాజకులు చేసే పని ఏంటో ఒక మాట చూద్దాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక బాగా అర్థం చేసుకోండి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇంతకీ జకర్యా గారి పనేంటి? యాజక ధర్మం చేసేవారు. దేవుని పక్షముగా ఎవరైనా వస్తే వారి కోసం విజ్ఞాపన చేస్తున్నారంట జకర్యా గారు. ఇంతకీ అక్కడికి వచ్చిన దేవుని సన్నిధిలోకి వచ్చిన వారు వారి పక్షాన విజ్ఞాపన చేసేది. ఇప్పుడు మనం ఉన్నామనుకో, మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేది ఎవరు? సేవకులు, అవునా? ఇక్కడ యాజకుడుగా జకర్యా గారు ఉన్నారు. దేవుని పక్షముగా యాజకులు చేసే పని ఏంటంటే దేవుని పక్షముగా ఎవరైతే ఉన్నారో వారి విజ్ఞాపనలు ఫలించాలి అని యాజకుడుగా జకర్యా కూడా ప్రార్థన చేస్తారు. ఇంతకీ వారి విజ్ఞాపన ఏంటి? ఆ దేవాలయానికి వచ్చిన వారి విజ్ఞాపన ఏంటి? ఆ విజ్ఞాపనను బట్టి జకర్యా చేసిన ప్రార్థన ఏంటి? ఈ ప్రార్థనను బట్టి మరి యోహాను గారిని ఇవ్వాలి అన్న ఉద్దేశం ఏంటో మనకి అర్థం కావాలి, అవునా? అర్థం కావాలి. ఇప్పుడు యాజకుడికి ఈయన చేసే పని ఏంటి? దేవాలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తున్న వారికి ఒక ఫలం రావాలి అని, వారి ప్రార్థన ఫలించాలి అని యాజక ధర్మంగా ఇతను ప్రార్థనా విజ్ఞాపనలు దేవునికి సమర్పిస్తున్నారు. ఈ ప్రార్థన వలన యోహాను గారు అనే ఒక బిడ్డను ఇవ్వటం ఏంటనేది మనం చూడండి. అదే లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇక్కడ ఆగుదాం. ఏంటి ఇక్కడ? యెరూషలేము దేవాలయానికి వస్తున్నప్పుడంట అక్కడ సిమెయోను అన్న ఒక భక్తిపరుడు ఉన్నారంట. అక్కడే ఎవరున్నారు? ఇంకా జకర్యా గారు కూడా ఉన్నారు. అక్కడే ఎవరున్నారు? ఇంకా అన్నా గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు
ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే వాడి కోసం ప్రార్థన చేస్తున్నారట. అర్థమైందమ్మా మీకు? అంటే యేసుక్రీస్తు వారు రావాలని ఆ దేవాలయంలో ఉండి ప్రార్థనలు చేస్తుంటే ఆ ప్రార్థనకు ఫలితము దక్కాలి అని యాజకుడుగా జకర్యా గారు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావాలి అంటే ఆ మార్గాన్ని సరళం చేసేది ఎవరు? యోహాను గారు. తెలుసమ్మా? యేసుక్రీస్తు వారు రావాలి అంటే ఆ మార్గాన్ని సరళం చేస్తూ మరి యోహాను గారు మాట్లాడతారు కదా, అదిగో ఆయన చెప్పులు మోయటానికి కూడా నాకు అర్హత లేదని మాట్లాడుతున్నారంటే యోహాను గారు యేసుక్రీస్తు వారి రాక కోసం ఎదురు చూసే వారిలో జకర్యా గారు కూడా ఉన్నారు. ఇంతకీ యేసుక్రీస్తు వారు రావాలని ఎదురు చూశారు తప్ప నాకు బిడ్డలు కావాలని ఎదురు చూడలేదు. కానీ యోహాను గారు పుట్టడానికి గల కారణం ఏంటంటే అనేక మందిని రక్షణలోకి నడిపించటానికి, యేసుక్రీస్తు వారి మార్గంలోకి అనేక మందిని తీసుకుని రావటానికి ఇదిగో యోహాను గారు వచ్చి మార్గాన్ని సరళము చేస్తే దానిని బట్టి యోహాను గారు పుట్టడం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వస్తారో అంతకంటే ముందుగా ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? యోహాను గారు. అనేక మందికి సర్ప సంతానంగా ఉన్న వారందరికీ బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? యోహాను గారు. బాప్తిస్మం తీసుకున్నది మొదలు క్రీస్తు మార్గంలో నడిచే క్రమంలో ముందుగా రావాల్సింది ఎవరంటే యోహాను గారు. ఇప్పుడు క్రీస్తు వారు రావటానికి మీ సన్నిధిలో అందరూ వేడుకుంటున్నారు కదా, వారి గురించి మీరు విజ్ఞాపన చేస్తున్నారు కదా జకర్యా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావాలి అంటే ఇదిగో వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ గర్భము దేవుడు తెరుస్తున్నారు. ఆమె గర్భం ద్వారా యోహాను గారు పుడుతున్నారు. యోహాను గారి ద్వారా మార్గం సరళమవుతుంది. ఆ సరళమైన దానిని బట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తున్నారంటే క్రీస్తు రాక కొరకు ఎలిజబెత్ జకర్యాలకి యోహాను గారిని దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. అర్థమైందమ్మా? అర్థమైందా? చూద్దాం. ఆ కింద కూడా అన్నగారు కూడా ఏం మాట్లాడుతున్నారు చూడండి. అదే లోకాసు వార్త 2వ అధ్యాయము 37-38 వచనాలు. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. విమోచన కొరకు అంటే పాపము నుండి విడిపించే ఒక వ్యక్తి రాబోతున్నారు అని ఎవరు మాట్లాడుతున్నారు? అన్నగారు ముందుగానే సువార్తను ప్రకటించేస్తున్నారు. అంటే మనందరి పాపాల నుండి విడిపించడానికి ఒక రక్షకుడు రాబోతున్నాడు అని యెరూషలేము దేవాలయంలోకి వచ్చిన వారందరితో కూడా ఆమె సువార్త ప్రకటన చేస్తుంది. ప్రార్థనలు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారి రాక కొరకు ప్రార్థనలు చేస్తున్న వారందరూ కూడా ఇదిగో జకర్యా ప్రార్థన అలాగే వెళ్ళిపోయింది దేవుని సన్నిధికి. ఇదిగో నువ్వు యాజక ధర్మం చేస్తున్నావు కదా, క్రీస్తు వారు రావాలి అంటే ముందుగా నీ గర్భాన యోహాను గారు పుట్టాలి. ఎంత గొప్ప కుటుంబం అండి నిజంగా. వీరిదే మనం ఆలోచించాలి. బిడ్డలు లేకపోయినా బాధపడలేదు జకర్యా, ఎలిజబెత్లు బాధపడలేదు. వృద్ధాప్యంలో ఆమె గర్భం తెరిచి ఆమెకు బిడ్డ పుడితే గనక ఎలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందండి? వృద్ధాప్యం ఈ వయసులో ఏంటి, ఈ పనులేంటి అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సమాజంలో మంచి పేరుండదు. ఎంతో బాధ అనుభవిస్తూ వారి బిడ్డను కనడానికి కూడా ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆయనే వచ్చి మార్గం సరళం చేస్తేనే తప్ప యేసుక్రీస్తు వారు మరియ గర్భం ద్వారా రారు అని తెలిసింది వారికి. వెంటనే మరి యోహాను గారు పుట్టడం, యేసుక్రీస్తు వారి రావటం అనేది జరిగింది. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత గొప్ప విషయం. దేవుడు వారికి అప్పగించిన పని ఎంత నీతిగా యథార్థంగా ప్రకటిస్తున్నారో మరి జకర్యా గారి కుటుంబం చూస్తే మనం ఆలోచించాలి. ఎలా అయిపోయారు యోహాను గారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారికే బాప్తిస్మం ఇచ్చే అంత గొప్ప వ్యక్తిగా యోహాను గారు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా తన కుటుంబాన్ని కట్టుకున్నారో మనం ఆలోచించాలి. వృద్ధాప్యంలో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నీతిమంతులుగా, నిరపరాధులుగా ఉన్నారట. జకర్యా
ఎలిజబెతులు అలాగే తన కుమారుణ్ణి కూడా అలాగే పెంచారు. తల్లిదండ్రులు ఎలా అయితే దేవుని ఎడల నీతిమంతులుగా బ్రతికారో యోహాను గారు కూడా నీతిమంతుడుగానే బ్రతికారు. అనేక మంది రక్షణార్థమై ఎంతోమందికి బాప్తిస్మం అనేది ఇవ్వటం అనేది జరిగింది. యోహాను గారు ఎంత ధన్యతను పొందుకున్నారు. అందుకే యోహాను గారి గురించి మాట్లాడతారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదట. అసలు స్త్రీలు కనిన వారిలో వృద్ధాప్యంలో ఉన్న ఒక స్త్రీ యోహాను గారిని కని ఎంత ధన్యురాలుగా మారిపోయిందో ఎలిజబెతు జకర్యాలు మనం ఆలోచించాలి. ఒక కుటుంబాన్ని కట్టుకోవటము అంటే ఏదో మంచి ఇల్లు కట్టుకుని అందులో సంతోషంగా ఆనందంగా జీవించటం కాదు. కుటుంబము అంటే దేవుని కుటుంబము. దేవుని కుటుంబం ఎలా ఉండాలి? మన బిడ్డలు, మనకు చూడండి ఎన్నో ఆస్తులుండి మన పిల్లలు సరైన క్రమంలో లేకపోతే మనకు ఎలా ఉంటుందండి? ఎంత బాధ. అలాంటి బంగళాల్లో ఉంటూ కూడా ఆనందంగా ఉండగలమా? మన బిడ్డల భవిష్యత్తు బాగోకపోతే. బిడ్డలు మంచివారుగా ఉంటే, వారి కష్టం తెలిసిన వారుగా ఉంటే, భయభక్తులతో ఉంటే కనుక పూరి గుడిసెలో ఉన్నా కానీ చాలా ఆనందంగా ఉంటాం మనం. కానీ పిల్లలు పరిస్థితులు బాగోకపోయినా బంగళాల్లో ఉంటూ ఆనందం లేని తల్లిదండ్రులుగా ఉంటున్నారు ఈరోజు. చేతులారా మన బిడ్డల జీవితాల్ని మనమే నాశనం చేసేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రతి కుటుంబం కూడా ఇదిగో ఒక జకర్యా ఎలిజబెతులు వృద్ధాప్యంలో కన్నా కానీ తన బిడ్డను ఎంత గొప్పగా పెంచారో చూడండి. మరి వాక్యం తెలిసిన మనము మన బిడ్డల్ని మనం ఎలా పెంచుతున్నాం? మనం దేవునిలో ఉన్నతంగా పెంచగలుగుతున్నామా లేదా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఒక ఇస్కరియోతు యోధ తన కుటుంబాన్ని నాశనం చేసేసుకున్నారు. అపవాది బాటలో నడుస్తూ ఉన్నారు. దేవుడు మనతో నివాసం చేయాలనుకుంటున్నారు. దేవుని కుటుంబంగా మనల్ని పిలుచుకోవాలనుకుంటున్నారు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా మనందరూ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఈరోజు అలాంటి కుటుంబాలే ఈ భూమి మీద కరువైపోయినాయి. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుని కుటుంబం భూమి మీద కూడా విస్తరించబడాలి అంటే కనీసం వాక్యం వింటున్న మన కుటుంబాలైనా మనం సక్రమమైన మార్గంలో మన కుటుంబాలని మనం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? దేవుని భయభక్తులతో, నీతిగా, యథార్థంగా, నిరపరాధులుగా, నిందారహితులుగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. మన బిడ్డల్ని కాపాడుకోవాలి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. మన కుటుంబ సభ్యులైన వారందరినీ కాపాడుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది. దుష్టుడు వేగంగా దూసుకొస్తున్నాడు ప్రతి మనిషి మీదకి కూడా. వాడు వేసే అగ్ని బాణాలకి మనం ఆహుతి అయిపోకుండా వాక్యం అనే ఖడ్గంతో మనం పోరాడాలి. దుష్టుడితో పోరాడుతున్నామా? అపవాది మాయలో పడిపోతున్నామన్న సంగతి మనకు తెలియకుండానే పడిపోతున్నాము. కానీ దేవుని కుటుంబంగా ఉండాలి అంటే ఒక జకర్యా ఎలిజబెతులు వృద్ధాప్య స్థితిలో తన బిడ్డను ఎంత గొప్పగా పెంచారో, ఎంత గొప్పగా వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారో మన కుటుంబాలు కూడా అలాగే ఉండాలి. నోవాహు గారి కుటుంబం మనకు తెలుసు. వాడ కట్టడానికి ముందు అతను ఏం కట్టుకున్నారో? కుటుంబాన్ని కట్టుకున్నారు లేదా? కట్టుకున్నారమ్మా? కట్టుకోకపోతే కనుక నోవాహు గారు అక్కడే వద్దురు వాడలోకి. అతను కట్టుకున్నారు కాబట్టే అతను చేసిన పనికి తన కుటుంబం అంతా సహకరించారు లేదా? ఆయన ఒక్కరే కట్టేశారా? తన 3 బిడ్డలు, 3 కోడళ్ళు, తన భార్య మొత్తం అందరూ సహకరించబట్టి ఒక వాడను సిద్ధం చేశారు. ఆ వాడలో తన కుటుంబాన్ని పెట్టుకున్నారంటే వాడ కట్టడానికి ముందే తన కుటుంబాన్ని కట్టుకోవటం వలన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఈరోజు కూడా మనము కూడా ఒక విశ్వాసం అనే వాడను కట్టుకోవాలి. ఆ వాడలోకి మన అందరం ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా మన కుటుంబాలలో ఏముండాలి? దేవుని భయభక్తులు ఉండాలి, దేవుని పట్ల నమ్మకం ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, దేవుని పట్ల ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఉండటాన్ని బట్టి మన కుటుంబంలో మనమే కాదు, మన బిడ్డలు, మన భర్త, మన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో కట్టబడతారు. ఖచ్చితంగా దేవుడు ఇష్టపడే కుటుంబాలుగా మనం ఉండాలి. ఖచ్చితంగా ఉంటున్నామో లేదో మరి ఎవరికి వారికే విడిచిపెడుతున్నాం. మరి ఆయన మాటలు విన్న తర్వాత కూడా మన జీవితాలలో మార్పు రాకపోతే మనం దేవునికి లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన.
ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో నాయన ఎలా కుటుంబాలని ఎలా కట్టుకుంటున్నామో తండ్రి, ఇదిగో నాయన మీరు ఉద్దేశించిన కుటుంబాలు ఈ భూమి మీద ఎలా విస్తరించబడాలో తండ్రి చక్కటి మాటలు నాయన మాకు తెలియపరిచారు నాయన. మరి దేవుని కుటుంబంగా మీ కుటుంబంగా మేము ఉంటున్నాము, దుష్టుని కుటుంబంగా మేము మారిపోతున్నాము తండ్రి. ఒకసారి మా జీవితాలను మేము సరి చేసుకుని నాయన కుటుంబాలలో తండ్రి అందరము ఒకేలా ఉంటున్నామో లేదో చూసుకుని తండ్రి, ఇదిగోనైనా ప్రేమ ఆప్యాయతలతో ఉంటున్నామా లేదా, మీ పట్ల ప్రేమ కలిగి ఉంటున్నామా లేదా, మీ పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదని మా జీవితాలను మేము సరి చేసుకుని నాయన దుష్టుని కుటుంబంగా మేము మారిపోకుండా తండ్రి దేవుని కుటుంబంగా మీ కుటుంబంగా మేము ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలతో తండ్రి మీ ఆరాధనను మేము జరుపుకుని నాయన మీ మాటలు విని తండ్రి మీ మాటల ప్రకారంగా మా బ్రతుకులను సరి చేసుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి. ఇక్కడున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. విన్న మాటల్ని విడిచిపెట్టకుండా తండ్రి యోధా తండ్రి అతని కుటుంబాన్ని ఎలా పతనం చేసుకున్నాడో తన చేతులారా పతనం చేసుకున్న కుటుంబాలుగా మేము ఉంటున్నామేమో తండ్రి ఒక్కసారి మేము సరి చేసుకునే నాయన. ఇదిగో తండ్రి వృద్ధాప్యంలో ఉన్న జకర్యా ఎలిజబెతుల కుటుంబంగా తండ్రి యోహాను గారిని ఎంత గొప్పగా పెంచారో తండ్రి చక్కటి మాటలు మాకు తెలియపరిచారు నాయన. నోవాహు గారు ఎంతో చక్కటి కుటుంబాన్ని ఆయన కట్టుకున్నట్టుగా తండ్రి మాకు లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. ఇదిగో నాయన ఒక భక్తుల కుటుంబంగా తండ్రి మా కుటుంబాలు కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా నీతిమంతులుగా నిందారహితులుగా నిరపరాధులుగా మేము ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని తండ్రి మీరు ఇష్టపడే మీరు ప్రేమించే కుటుంబంగా మీరు కోరుకునే కుటుంబాలుగా పరిశుద్ధులైన కుటుంబాలుగా మేము కూడా ఉండడానికి తండ్రి అన్ని విధాల తండ్రి అర్హతలు సంపాదించుకుని ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.